అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా మే 24, 2026 సాక్షి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం నంబర్ 882 సమాధానాలు చూద్దాం. ముందుగా ఒకటి అడ్డం. పద వినోదాన్ని మీరేం చేస్తారు? 3 అక్షరాలు రావాలన్నారండి. పూరణం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత ఒకటి నిలువు. గోదావరి జిల్లాల ప్రత్యేక తినుబండారం. 4 అక్షరాలు రావాలన్నారు. పూతరేకు సరిపోతుందండి. మనకు పువ్వు కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 2 నిలువు. లక్ష్మి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రమ అన్న నామం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 3 నిలువు. శీర్షాసనం వేసిన అప్పు 2 అక్షరాలు రావాలన్నారు. రుణం సరిపోతుందండి, కానీ శీర్షాసనం అన్నారు కాబట్టి మనకు 3 నిలువు నం రు అని వస్తుందండి. తర్వాత 9 అడ్డం. మీరు మరింత గౌరవంగా 3 అక్షరాలు రావాలన్నారు. అంటే మీరు అన్న పదాన్ని మరింత గౌరవంగా తెలపమన్నారు. మనకు తమరు అన్న పదము మనం 1 నిలువు, 2 నిలువు, 3 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 14 అడ్డం. క్షేమమా అనడాన్ని ఇలా కూడా అనొచ్చు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కులాసా సరిపోతుందండి. తర్వాత 15 నిలువు. లావుగా ఉంటాడా? ప్రశ్న వేయండి. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి లావేనా అన్న పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం. ఈ శివరామ శాస్త్రి పండితుడు శతావధాని 3 అక్షరాలు రావాలన్నారండి. శివరామ శాస్త్రి గారి ఇంటి పేరు రాయమన్నారు. మనకు వే మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వేలూరి శివరామ శాస్త్రి గారి పేరు ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 16 నిలువు. సినీ సంగీత రాజేశ్వరుడి ఇంటి పేరు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి సాలూరి రాజేశ్వరుడి గారి పేరు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 23 అడ్డం. గుమ్మటం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా 2 అక్షరంగా రి 3 అక్షరంగా వచ్చింది కాబట్టి మీనారి సరిపోతుందండి. ప్రతి ఆదివారం నేను సాక్షి పద వినోదం పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి క్లూస్ ఆధారంగా. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో మీనారి అనేది గుమ్మటం యొక్క అర్థం అని తెలుసుకున్నాను. అలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే నాకు ఈ పద వినోదం పూర్తయిపోయిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి. తర్వాత 23 నిలువు. పాలు పెరుగుపై పేరుకొనే తెట్టు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మీ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మీ గడ సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం. గతంలో తహసీల్దార్ కలెక్టర్ దగ్గర ఉండే అధికారిక జవాను 4 అక్షరాలు రావాలన్నారు. మనకు డా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి డఫేదారు సరిపోతుందండి. దీన్ని దఫేదారు అని కూడా అంటారండి. ఇక్కడ మనకు డా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి డఫేదారు సరిపోతుందండి. తర్వాత 31 నిలువు. ఒక గాయని. రిషి కపూర్ మీనాక్షి శేషాద్రిల సినిమా 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి దామిని గాయని పేరు సరిపోతుందండి. ఇక్కడ దామిని అని రాస్తే చాలండి. తర్వాత 38 అడ్డం. తల్లి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ 3 అక్షరంగా వచ్చింది కాబట్టి జనని సరిపోతుందండి. తర్వాత 27 నిలువు. వావికి జంట పదం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి వరుస సరిపోతుందండి. వావి వరుస అంటారు కదా. తర్వాత 27 అడ్డం. తోట 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వనం అన్న పర్యాయ పదం ఇక్కడ సరిపోతుందండి.
తర్వాత 24 నిలువు గొప్ప 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నం 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి ఘనం సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం డాష్ మొగుడు చిరు సినీ జీవితంలో సూపర్ హిట్ 3 అక్షరాలు రావాలన్నారు. చిరంజీవి గారు నటించినటువంటి సినిమాలో ఘరానా మొగుడు అనే సినిమా పేరు ఇక్కడ సరిపోతుందండి. మనకు ఘా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 19 నిలువు ప్రాచీన పాత 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి పురా అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 25 నిలువు కలహ భోజనుడిని పిలవండి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నారదా సరిపోతుందండి. తర్వాత 34 అడ్డం ఆడపిల్లలు యవనంలో డాష్ లాడతారట 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మీ సా మొదటి 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి మిస సరిపోతుందండి. తర్వాత 35 నిలువు హద్దు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మితి సరిపోతుందండి. తర్వాత 39 అడ్డం బొట్టు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తిలకం సరిపోతుందండి. తర్వాత 32 నిలువు నీలమేఘశ్యాముడి దేశం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సా 2వ అక్షరంగా లా 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి కోసల సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం నల్గొండ జిల్లాలో ఓ నియోజకవర్గం విజయవాడ హైవేపై ఉంది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కో మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కోదాడ సరిపోతుందండి. తర్వాత 29 నిలువు కదలిక లేనిది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు డా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి జడము సరిపోతుందండి. తర్వాత 36 అడ్డం లయన్ కింగ్లో అందరినీ ఆకర్షించే పాత్ర తడబడింది 3 అక్షరాలు రావాలన్నారు. ముఫాసా క్యారెక్టర్ పేరు ఇక్కడ సరిపోతుందండి, కానీ తరబడింది అన్నారు కాబట్టి మనకు 36 అడ్డం ఎలా వస్తుందంటే ముసాఫా అని వస్తుందండి. తర్వాత 37 నిలువు వంక మిష 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సాకు సరిపోతుందండి. తర్వాత 40 అడ్డం క్షీర విప్లవకారుడి 2వ సగం గాయబ్ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కురియన్ అన్న పేరులో మొదటి 2 అక్షరాలు కురి అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 33 నిలువు ఇది వరకు ఈ డ్రెస్సులు అంటే మగాళ్ళు ఎగబడేవారు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఫా రీ 2-3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి సఫారీ సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం ధూళి పుప్పొడి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా జా మొదటి 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి రజము సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే క్లూస్ ఆధారంగా తెలుసుకున్నానండి. రజము అనేది ధూళి యొక్క పర్యాయపదం అని తెలుసుకున్నాను. తర్వాత 21 నిలువు పొలి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ము 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి రావము సరిపోతుందండి. తర్వాత 26 అడ్డం సభలో ప్రసంగించేవాడు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వక్త సరిపోతుందండి. తర్వాత 22 నిలువు శూన్యం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి రిక్త సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం దేవకీ సుతుడు 3 అక్షరాలు రావాలన్నారు. దేవకీ సుతుడు శ్రీకృష్ణుడు సరిపోతుందండి, కానీ ఇక్కడ మనకు క్లూస్ ఆధారంగా అయితే మురారి అన్న నామం అయితే సరిపోతుందండి. శ్రీకృష్ణుడికి చాలా నామాలు ఉన్నాయి, మనకి ఇక్కడ మురారి సరిపోతుందండి. మనకు రా రీ 2-3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి. తర్వాత 13 నిలువు తీరు పద్ధతి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ము 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి వాటము సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 17 అడ్డం
ఇప్పటి అరాచకాలకు కారణం డాష్ మహిమ అంటారు. 2 అక్షరాలు రావాలన్నారు. మూట మహిమ లేదా మాట మహిమ 2 రాయొచ్చండి. నేను మాట మహిమ అని రాశానండి. తర్వాత 13 అడ్డం అతనిని 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వాణిని అని రాస్తే సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 7 నిలువు సూర్య ఆసిన్ల సూపర్ హిట్ మూవీ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జని 3 అక్షరంగా వచ్చింది కాబట్టి గజని సినిమా సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం అజ్ఞాతవాసంలో పాండవులు ఆయుధాలను ఈ చెట్టుపై దాచారు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి జమ్మి సరిపోతుందండి. తర్వాత 8 నిలువు డాష్ బెమ్మిని చేయగలరు మోసగాళ్ళు 3 అక్షరాలు రావాలన్నారు. తిమ్మిని బెమ్మిని చేయగలరు మోసగాళ్ళు అన్నది సామెత అండి. ఇక్కడ మనకు తిమ్మిని అని రాస్తే సరిపోతుందండి. మనకు మీ నీ కూడా 2-3 అక్షరాలుగా వచ్చేసినాయి. తర్వాత 4 అడ్డం హై స్కూల్ విద్యలో కఠినమైన మెట్టు 6 అక్షరాలు రావాలన్నారు. 10వ తరగతి సరిపోతుందండి. తర్వాత 4 నిలువు విశ్వనాథ నవల 1000 డాష్ 4 అక్షరాలు రావాలన్నారు. పడగలు సరిపోతుందండి. మనకు పా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 12 అడ్డం హొయ్యలు 3 అక్షరాలు రావాలన్నారు. వగలు సరిపోతుందండి. ఇక్కడ మనకు గా 2 అక్షరంగా వచ్చేసింది. తర్వాత 5 నిలువు వీటి దాడి భరించలేం రక్తం పీల్చేస్తాయి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దోమలు సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం శివుడి చేతిలో ఉండే వాద్యం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు డా మా మొదటి 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి డమరు సరిపోతుందండి. తర్వాత 6 నిలువు వృక్షం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తరు అన్న పదం మనం 4 అడ్డం 10 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. అంతేనండి. ఈ వారం పద వినోదం నంబర్ 882 పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయసాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయసాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.